నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. కంటికి కనపడకుండా మనల్ని నడిపించే దైవానుగత శక్తి ధర్మం. ధర్మం లేని చోట మనిషికి మనుగడ లేదు. ఏ మానవుడైనా ధర్మాన్ని అనుసరించి జీవనం సాగించాలి. శాస్త్రీయబద్ధమైన కర్మల్నే ధర్మం అంటారు. క్షమాగుణం, ఔదార్యం, ఆత్మ సంయమనం మొదలైనవన్నీ మన జీవన విధానంలో అనుష్ఠించవలసిన ధర్మాలు. అయితే నిత్య జీవితంలో ధర్మ అధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు నిరంతరం కలుగుతూ ఉంటాయి. మరి ఈ సందేహాలను నివృత్తం చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, రచయిత, జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారి శిష్యులు, భక్తులు, బ్రహ్మశ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. గురువుగారు, మొదటి సందేహం నరసింహారావు గారు బాపట్ల నుంచి అడుగుతున్నారు. అక్షింతలు చల్లటంలో పరమార్థం ఏమిటి, వివరించగలరు? ఆ ప్రశ్నలోనే కొంత శ్లేష ఉన్నది. నరసింహారావు అన్నారు కదా. అవును గురుగారు. నరసింహారావు గారు ఆ ప్రశ్నలో మీరు అక్షింతలు అన్నారు. అక్షింతలు వేరు, అక్షతలు వేరు. అక్షింతలు అంటే ఒక రకంగా ఒక పెద్ద CEO గారు ఉంటారు, లేకపోతే జనరల్ మేనేజర్ గారు ఉంటారు. వారి దగ్గరికి ఒక ఉద్యోగి వెళ్ళాడు అనుకోండి, ఏదో అదో రకంగా ఫీలింగ్ తోటి బయటకు వస్తాడు అనుకోండి. అప్పుడు ఏంట్రా లోపల నీకు అక్షింతలు పడ్డాయా అంటారు. ఆ అర్థం వేరు. అయితే వారి హృదయం మనకి అర్థం చేసుకున్నాం కాబట్టి అక్షతలేనటువంటిదే వారి యొక్క ఉద్దేశంగా మనం తీసుకోవాలి. అక్షతలు అంటే ఇప్పుడు ఆశీర్వచనం చేస్తూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్సేవేంద్రియే ప్రతిష్టతి అని ఏదో అక్షతలు చల్లుతాం. అక్షతలో ఈ యొక్క ఇదే ఎందుకు తీసుకోవాలి, బియ్యంతో ఎందుకు చేసుకోవాలి, ఆ అక్షతలే ఎందుకు వేయాలి అనేటువంటిది ప్రశ్న. నేను అర్థం చేసుకున్నంతవరకు అక్షింతలు అనేటువంటిది ఇందాక చెప్పాను. లౌకికమైనటువంటి యొక్క అర్థం చెప్పుకున్నాం. అక్షింతలు అంటే క్షరము కానటువంటివి అక్షతలు. అక్షతలు తోటి ఆశీర్వచనం చేస్తాం. అక్షతలు అంటే ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధేభ్యో అన్నం అన్నాత్ పురుషో అంటే మొట్టమొదటి పరమపురుషుడి దగ్గర నుంచి కూడా ఆకాశం ఏర్పడింది. ఆకాశాద్ వాయు నుంచి వాయోరగ్ని అగ్నేరాప అక్కడి నుంచి జలములు, అద్య పృథివీ అక్కడి నుంచి పృథివీ వచ్చింది, పృథివీ భూమి. పృథివ్యా ఓషధులు పుట్టినాయి. ఓషధేభ్యో అన్నం వచ్చింది అక్కడి నుంచి. చూసారా? అంటే ఇప్పుడు మనకి అన్నం అంటే బియ్యమే కదా. ఈ గ్రెడేషన్ ఎక్కడి నుంచి? పరమపురుషుడు పరమాత్మ దగ్గర నుంచి కూడా ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి మనకి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి జలం వచ్చింది. జలం నుంచి భూమి వచ్చింది. భూమి నుంచి ఓషధులు వచ్చినాయి. ఓషధుల నుంచి అన్నం వచ్చింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం అన్నం. అంటే బియ్యంలో నుంచి అన్నం వస్తాయి కాబట్టి పరమాత్మ స్వరూపము ఈ యొక్క బియ్యము. అదే అక్షతలు. ఎప్పుడు కూడా ఉండేటువంటిది, అది నిత్యం ఉండేటువంటిది, క్షయము కానటువంటిది. అవి అక్షతలు. అటువంటి అక్షతలంతో మనం ఆశీర్వచనం చేసినట్టయితే మన అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. దీవించేవాడి చేతిలో మనసులోనూ పరమాత్మ చైతన్యం ఉంది. ఈ ఆశీర్వచనం పుచ్చుకునేటువంటి వాడి యొక్క దీంట్లో కూడా ఆ పరమాత్మ చైతన్యం ఉన్నది. నేవారశోకవత్పన్నే పేతాభాస్వచ్చనూపమా తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఇక్కడ మనకి లోపల అణువు కంటే చాలా తక్కువగా మిణుకుమంటూ ఆ పరమాత్మ చైతన్యం ఉంటుంది. ఆ పరమాత్మ చైతన్యం ఉంది కాబట్టే ఇలా ఏదో నా భావాన్ని మీకు నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను, వ్యక్తీకరణ చేయగలుగుతున్నాను.
ఆ చైతన్యం లేకపోతే లేదు. చైతన్యం ఉంటేనే మనం శివం, చైతన్యం మనలో లేకపోతే శవం. చూసారా? కాబట్టి ఈ దీవించేటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడైనటువంటి యొక్క వీడే ఆ అక్షతలని ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడి మీద వేస్తున్నాడు. ఇద్దరు ఒకటే. ఆ పరమాత్మ అసలైనటువంటి పరమాత్మ వాటి నిరాకార నిరంజనుడు, అంటే ఆకారం లేనటువంటి వాడు పరమాత్మ. అయితే మనం అంత నిలబడదు కాబట్టి, మనకి ఆ దృష్టి నిలబడదు కాబట్టి, ఏకాగ్రత ఉండదు కాబట్టి మనకి దాన్ని ఒక ఆకారం ఇచ్చుకుంటున్నాం. ఆకారం ఇచ్చి ఆకారాన్ని మనం ఆరాధన చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం, ఉపాసన చేస్తున్నాం. ఆకారం ఉంటేనే కానీ. కాబట్టి అక్షతలు అంటే అటువంటిది, క్షయం కానటువంటిది, మన ఇద్దరిలో ఉండేటువంటిది ఒకే పరమాత్మ. ఆ పరమాత్మ దీనికి నీకు ఆశీస్సులు అందిస్తున్నాడు అని చెప్పడానికి ఇంత ఇది ఉంది. ఇప్పుడు అక్షతారోపణ అని ఉంటుంది వివాహ సమయంలో. అవి తలంబ్రాలు అంటారు కదండి, అది ఒకళ్ళకొకళ్ళు పోసుకుంటారు కదా. దాని అర్థం ఏమిటి? అక్కడ అక్షతారోపణ అన్నారు దాన్ని. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆ అక్షతల్ని ఇంకా ఏం కలపరు, బియ్యమే ఆ నూతన వధూవరులు తన మీద పోసుకుంటారు, బియ్యాన్నే, ఇంకా ఏం కలపరు. అదే ఒక ప్రాంతాచారం. అసలు తెల్లవి దానికి విశేషం ఏంటంటే శివుడికి పూజ చేసేటప్పుడు ధవళాక్షతలే చేస్తారు, ఇంకేం కలపరు. ఆయనకి అదే ప్రీతి. ఎందుకని? ధవళం అంటే తెలుపు కదండి. తెల్లగా ఉండేటువంటిది ఏమిటి? స్వచ్ఛత. సత్వ రజ తమో గుణములు కదా. సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటిది. ఈ గుణమునది కూడా అతీతమైనటువంటిది యొక్క శుద్ధతత్వం ఇంకోటి ఉంది. ఆ శుద్ధతత్వం దీంతో వాళ్ళు ఇద్దరు కూడా మనసులు కలవాలి అని చెప్పని అక్షతారోపణ చేయిస్తారు. ఒక ప్రాంతం వాళ్ళు వాటిల్లో ఏమి కలపకుండా బియ్యంలో, ఒక ప్రాంతం వాళ్ళు దాంట్లో కాస్త పసుపు వేసి కలిపి దాన్ని అక్షతాలు పోయిస్తారు. పసుపు ఏమిటి ఇది? పసుపు గురువు గారిది, ఎల్లో కలర్. తర్వాత ఇందాకనే నేను చెప్పినటువంటి మంత్రం ప్రకారం లోపల ఆ నీవారం అంటే వడ్లగింజ, వడ్లగింజ మొనకంచు అక్కడ శ్రద్ధ ఉంటుంది. దానికంటే ఇంకా సూక్ష్మంగా ఉండేటువంటి యొక్క స్థితిలో ఇక్కడ లేత పసుపు రంగు, నీవార శోకవత్వన్ మే పీతాభాస్. పీతారంగు అంటే ఏంటంటే లేత పసుపు పచ్చ రంగు అని అర్థం. పీతాభాస్వచ్ అనూపమా తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అన్నది. అటువంటి ఆ నీవారంకి వడ్లగింజకి లోపల ఉంటుంది ఎల్లో కలర్గా ఉంటుంది అని చెప్పిన కలర్ కూడా చెప్పింది వేదం. కాబట్టి ఆ పసుపు నవగ్రహాల్లోకి గురువుగారిది. ఆ గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే గురువు దాంపత్య సుఖాన్ని ఇస్తాడు, ఎడబాటు చేయడు, దాంపత్య సుఖాన్ని ఇస్తాడు. అర్థం ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు, వాక్కారకుడు అన్నీ గురువుగారే. గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ జరగదు. అందుకని గురువు ప్రతి వాళ్ళకి కూడా సరైనటువంటి గురువు ఒకళ్ళు ఉండాలి. ఆ గురువుగారి యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు వారి పాదపద్మలకు నమస్కరిస్తున్నాను. ఈ సమయంలో గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఏమీ జరగదు. పసుపు ఆ అక్షతల్లో పసుపు కలిపి వేస్తారు, అది అక్షతారోపణ అంటారు. కొంతమంది ఇప్పుడు అమ్మవారికి చేసేటప్పుడు కుంకం కలిపి కొద్దిగా నూనె వేసి కలిపినటువంటి అక్షతలతోటి చేస్తారు. ఎందుకని? సత్వ రజ తమో గుణములు. అమ్మవారు ఎప్పుడు కూడా ఆవిడ శాంతంగా ఉంటుంది, కానీ మనలో ఉండేటువంటి రజోగుణం ఉంటుంది. రజోతమో గుణములని మానవుడు ఎప్పటికీ ఉంటాయి, అవి వదిలిపెట్టవు. వాటి మూలంగానే ఉన్నత స్థితితో పతన స్థితితో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మా ఈ యొక్క ఎరుపు రజోగుణం ముఖ్యం. కాబట్టి ఈ రజోగుణాన్ని మాలో నుంచి తమోగుణం రజోగుణాన్ని తీసేసేయవలసిందిగా అని చెప్పని అమ్మకి ప్రార్థన చేస్తే మనలో ఉండేటువంటి ఆ రజో తమో గుణాన్ని చేస్తే సత్వగుణం ప్రధానంగా మనం అవుతాం. అది దాంట్లో ఉండే విశేషం. పసుపు ఇందాక గురువుగారిని చెప్పని అన్నాను, గణపతిని కూడా పసుపుతోటే చేస్తాం మనం. కాబట్టి ఆ పసుపు అక్షతలతోటి గణపతిని మిగతాదన్నీ కూడా కార్యక్రమాలు మనం పసుపు కలిపినటువంటిది నూనె కలిపినటువంటిది చేసుకుంటాం. ఇది అక్షతలు. అక్షింతలు వేరు, అక్షతలు వేరు. ఇది దీనికి ఇంత విశేషాలు ఉన్నాయి. ఇంకా కూడా శాస్త్రం చెప్పింది, వేదశాస్త్రాల్లో ఇంకా కూడా ఉన్నాయి వీటి గురించి. ఇంతవరకు చెప్పుకుందాం. సంతోషం.
చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. తదుపరి ప్రశ్న సురేష్ గారు ఆకువీడు నుంచి అడుగుతున్నారు. ఇంట్లో ఎక్వేరియం ఉండవచ్చా తెలియజేయండి. ఆక్వేరియం అంటే నీళ్ళలాగా పెట్టి దాంట్లో చేపలు చేపలు వాటిని ఉపయోగిస్తారు. అయితే దీనికి సమాధానం ఏంటంటే మనం అందరం జంతువులు కానీ మనం కానీ మనంతా కూడా స్వేచ్ఛాజీవులం న్యాయంగా. ఇప్పుడు అవన్నీ కూడా జలపుష్పములు అంటారు వాటిని. అవి నీళ్ళల్లో ఉంటేనే వాటికి స్వేచ్ఛ ఉంటుంది. అది ఎటువంటి నీళ్ళు? పారుదలగా ఉండేటువంటి యొక్క నీళ్ళల్లో ఉంటేనే వాటికి స్వేచ్ఛ ఉంటుంది. మనకి అన్ని రకాల ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీకి బంగారం అన్నీ పెడతారు. 10 కిలోలు బంగారం నగలన్నీ చేసి పెడతారు. మంచి చక్కటి వస్త్రములన్నీ కూడా ఇస్తారు. అవన్నీ తీసుకొని అన్నీ కట్టుకోవచ్చు. బంగారు నగలన్నీ పెట్టుకోవచ్చు. లక్షలు ఖరీదు చేసేటువంటిది. ఏవి కాస్మెటిక్స్ కావాలంటే అన్నీ చేస్తారు. అవన్నీ కూడా ఇంకా బయటికి వెళ్ళడానికి వీల్లేదనుకోండి, ఆవిడ సపోజ్ ఇంట్లోనే అద్దం ముందు చూసుకొని కూర్చోవాలి. దానివల్ల స్వేచ్ఛ ఉంటుందా? స్వేచ్ఛ ఉండదు. ఆత్మానందం ఉంటుందా? ఉండదు. అలాగే వాటికి కూడా అనుకుందాం. వాటిని నీటి పారుదలగా ఉండేటువంటి దాంట్లో నుంచి తీసుకెళ్ళి మన ఇంట్లో ఒక గాజు పెట్టి లాంటి దాంట్లో పెట్టి బంధించి చేస్తుండడానికి నీళ్లు పోస్తారు. కానీ అది కాదు. పారుదలగా ఉండేటువంటి దాంట్లో ఆ స్వేచ్ఛాజీవులు ఉంటే బాగా ఉంటుంది అని చెప్పనని నాకు తెలిసినంతవరకు చెప్పాను. అలా యాక్వేరియం కంటే ఇంకా ఏదైనా అనేక రకాలైనటువంటి యొక్క అలంకరణ వస్తువుని పెట్టి చాలా ఎంతో అలంకారం చేసుకోవచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక జంతువుని మన మాదిరిగా ప్రాణం ఉండేటువంటి జంతువుని ఒకే దాంట్లో బంధించేదానికంటే ఈ విధంగా చేసుకుని వేరే రకంగా అలంకారం చేసుకుని వాటిని స్వేచ్ఛగానే ఉండనిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. గురుగారు, తదుపరి ప్రశ్న భారతి గారు నందిగామ నుంచి అడుగుతున్నారు. దైవ స్నానం అంటే ఏమిటి వివరించగలరు? దైవ స్నానాల్లో చాలా రకాలు ఉన్నాయి, వేదం చెప్పింది. ఇప్పుడు దైవ స్నానం అంటే మనకి స్నానం జనరల్గా పొద్దున్నే చేస్తాం. చిన్నప్పుడు మాకు అలవాటు ఏంటంటే 5, 5:30, 6 లోపలే స్నానం చేయించేవాళ్ళు. ఇంకా అంతకంటే ముందు 5ంటికి స్నానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. 8ంటికి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 12కి కూడా చేసేటువంటి వాడు ఉండవచ్చు. అయితే దైవ స్నానం అంటే ఏమిటి అని చెప్పినంటే దీంట్లో నుంచే వస్తుంది మనకి దైవ స్నానం. వేదంలో చతుష్టయ ఆపో గృహ్ణాతి చత్వారివ అపాగము రూపాణి మేఘో విద్యుస్తనయుస్తన్ వృష్ణి తాన్వేవా వరుంధే ఆతపతి వర్షాన్ గృహ్ణాతి. తర్వాత కూప్యా గృహ్ణాతి తా దక్షిణత ఉపదధాతి తేజస్విన్నీరాపహ వహంతి గృహ్ణాతి సంభార్యా గృహ్ణాతి పల్వల్యాన్ గృహ్ణాతి. అంటే నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది చెప్పింది వేదం. అది ఒక యజ్ఞవాటికకి ఆ వాటిల్లోంచి తీసుకొచ్చినట్టు నీళ్లు ఎక్కడ చల్లాలి, పవిత్రం చేసుకోవాలి అనేటువంటి విషయంగా యజుర్వేదం ఈ విశేషాలు చెప్పింది. అంటే చతుష్టయాపో గృహ్ణాతి అంటే 4 రకాలైనటువంటిది. ఏమిటవి? మేఘము, వర్షము, యొక్క ఉరుములు, పిడుగులు, వీటన్నింటిలో అవన్నీ 4 కూడా ఆ జలాలకి సంబంధించినటువంటి యొక్క స్టోరేజ్ అనమాట. అవి ఆ 4 కూడా వాటన్నిటికీ ఒకటిగానే చెప్తాడు. అలాగే
తటాకములు ఉంటాయి, నదులు ఉంటాయి, వాటిలో కూడా మనం స్నానం చేయవచ్చు. తర్వాత వేసవికాలంలో ఎండిపోతే ఒక నదిలో అంతా ఎండిపోతుంది, కానీ ఒక చోట మనం వెళ్ళి కాస్త గుంటలాగా తీస్తే అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళని దర్భలతో తీసుకుని చల్లుకోమని చెప్పినని ఉన్నది. ఇట చాలా రకాలైనటువంటి యొక్క స్నానాలు విధిగా చేయటం అనేటువంటిది చెప్పింది. అసలు స్నానం ఎందుకు చేయాలి? స్నానం ఎందుకు చేయాలంటే శుచి శుభ్రతకి చేయాలి. అంతఃశుద్ధి బాహ్య శుద్ధి ఈ రెండు నదీ స్థానంలో ఉంటాయి. నదులు కూడా అనేక రకాలైనటువంటి యొక్క ఔషధుల్ని తీసుకుని వస్తూ ఉంటాయి. ఆ పర్వతాల్లో నుంచి, పర్వతాల మీద ఈ యొక్క వర్షాలు కురిసినప్పుడు ఆ పర్వతాల దగ్గర నుంచి కూడా మైదానాల గుండా ప్రవహిస్తూ వచ్చి నదీనాం సాగరో గతి, ఆ నదులన్నీ కూడా అలా పెరుగుతుండి సాగరంలో కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆ వచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి యొక్క ఔషధుల్ని కలుపుకుంటూ వస్తూ ఉంటాయి. దాంట్లో ఒక పవిత్రమైనటువంటి యొక్క ఇచ్చేటువంటి గుణములు ఉంటాయి, శక్తి ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మరి ఆ శక్తిలో జల విద్యుత్ తీస్తున్నారు కదండి, మరి దాంట్లో ఉన్నట్టేగా అది. జల విద్యుత్ ప్రాజెక్టులు కడుతున్నాంగా మనం. కాబట్టి అంటే ఆ విద్యుత్ శక్తి ఉంటుంది, విద్యుత్ అయస్కాంత శక్తి దాంట్లో ఉంటుంది ఆ నీళ్ళల్లో. అందుకే తర్వాత పుష్కరాలు కూడా మనం పెట్టుకుంటుంటాం నదుల్లో. అంటే గురువు ఒక్కొక్క రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నప్పుడు ఒక్కొక్క నదిలో ఒక విశేషం ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. మనం ఆ స్నానం అప్పుడు చేసినప్పుడు ఆ శక్తి మనకి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. అందుకు అసలు మనం అంతఃశుద్ధి బాహ్యమైనటువంటి యొక్క శుద్ధి రెండు కూడా కలిగేటువంటిది స్నానం. ఈ నదీ స్నానం, ఆ నదులు ఉన్న చోట నదీ స్నానం చేస్తాం ఇవన్నీ. అయితే వైదిక స్నానం అంటే ఏమిటి అని చెప్పనని ప్రశ్న వేశారు. వైదిక స్నానం అంటే ఉదయం పూట పొద్దున్నే మనకి కూడా మనకి కాలాలు కూడా యుగాలు వెళ్ళిపోయినప్పటికీ కూడా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం రోజు మొత్తం మీద వాటన్నిటిని కూడా ఒక్కొక్కటే కాలాలని కూడా సెపరేట్ చేసి తెల్లవారుజామున ఉండేటువంటి దాన్ని కలియుగము అన్నారు. చూసారా? కాబట్టి ఆ కలియుగ కాలంలో మనం చేసేటువంటిది దైవస్నానం. ఎందుకంటే నాలుగు రీత్యా ఆ ధర్మం నాలుగు కాళ్ళ మీద ఉన్నది కలియుగం. అది సమయం ఏమిటి? 4:30, 5 ఆ ప్రాంతాల్లో మనం చేస్తే అది వైదిక స్నానము, దైవ సంబంధమైనటువంటి యొక్క స్నానం. దాని తర్వాత 5 నుంచి సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయటం అనేటువంటిది అది ఒక ఋషి స్థానం. తర్వాత ఏమో ఈ దైవస్థానం. ఇది మొట్టమొదటి ఋషి స్థానం, తర్వాత దైవస్నానం. అది దైవస్నానం అంటే. రకాల స్నానాలలో చాలా రకాలు ఇచ్చాం. అసలు నీళ్ళు ఎంతవరకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఉంటుంది. మరి ఇంకో రకమైనటువంటిది ఉంది. తాదక్షిణత ఉపదధాతి తేజస్విన్ నీరాపహం అనంది. అంటే ఏమిటి? దక్షిణహస్తం అంటే మానవుడికి ఈ కుడి చెయ్యి. ఈ కుడి చేతిలో ఏముంటుంది? తాదక్షిణత ఉపదధాతి తేజస్విన్ నీరాపహం, తేజస్సు ఉంటుంది ఈ కుడి చేతిలో. ప్రతి మానవుడికి కూడా అంత మాత్రం చేత ఎవరైనా సర్జను వారి ఇట్లా కోసేసి చూస్తే ఇక్కడ నీళ్ళు ఏం కనపడవు మనకి, అంతర్లీనంగా ఉంటాయి. చూసారా? కాబట్టి తేజస్సు ఉంటుంది కుడి చేతితో. అందుకని ఏ పని అయినా సరే మనం కుడి చేతితో చేయడంలో గల కారణం అది. తేజస్విన్ నీరాపహం, దీంట్లో తెలియకుండా నీళ్లు కూడా ఉంటాయి. అందుకని మంచంలో ఉంటాడు ప్రతిరోజు కూడా. చాలా పొద్దున్నే కలియుగంలో కాలంలోనే ఉండేటువంటి యొక్క స్నానం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు కాలవశాత్తు కర్మవశాత్తు హాస్పిటల్లో చేరతాడు. అక్కడ చేసుకోవాలని ఉంటుంది మనసులో, మానసికంగా కూడా సంధ్యావందనం చేసుకుందామని ఉంటుంది. ఈ గుడ్డలు ఇవన్నీ కూడా ఎట్టా ఉన్నాయి, ఎలా చేసుకుందామని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు స్నానం చేసుకోవాలని ఉంటుంది. ఎలా చేస్తాడు? వాడికేమో ఇక్కడో ఇదో పెడతారు, ముక్కుకు పెడతారు, నోటికి పెడతారు, కింద సంచి పెడతారు. ఎలా పెడతాడు వాడు? అందుకని దానికి ఏం చెప్పారంటే తాదక్షిణత ఉపదధాతి తేజస్విన్ నీరాపహం. ఆ చేతితోటే మెల్లిగా కనుక ఇలా ఒక 3 మాటలు అనుకుంటే వాడు స్నానం చేసినట్టే లెక్క. విభూతి స్నానం అని కూడా ఉంది. విభూతితోటి కూడా జలుకు స్నానం చేస్తారు. ఇది అందరికీ ఎవరికి చెప్పారు? బాగా ఉన్నవాడికి, ఆరోగ్యవంతుడికి, వాడికి కాదు.
ఇలా మంచంలో పడిపోయి ఉండేటువంటి వాడికి దాన్ని శుచి శుభ్రత కావాలనుకుని మనస్సు కోరుకునేటువంటి వాడికి ఆ స్థితిలో మాత్రమే చెప్పారు. కాబట్టి ఇన్ని రకాలను కూడా ఉన్నాయి. వేదం చెప్పింది ఇన్ని రకాలైనటువంటి యొక్క స్నానాలు. స్నానానికి అసలు నీటి యొక్క స్థానాలని కూడా చెప్పింది ఇందాక చెప్పుకున్నట్టుగా. దీంట్లో మనం ఋషిస్థానం దైవస్థానం ఉంటుంది. ఆ దైవ స్నానం అనేటువంటిది 5 నుంచి 6 లోపల చేయటం అనేటువంటిది దైవ స్నానం. కాబట్టి ఆ స్నానం చేస్తే ఉత్తమం. ఇంకా ముందు చేస్తే ఋషిస్థానం మరీ మంచిది. కనీసం దేశకాలమాన పరిస్థితులను బట్టి కొద్దిగా మారాం కాబట్టి మనం ఆ స్నానం కాకుండా 5 నుంచి 6 లోపల చేస్తే కూడా చాలా ఉత్తమం ఉంటుంది. అలాంటి వాళ్ళ యొక్క ముఖంలో తేజస్సు ఓజస్సు భ్రాజస్సు ఎప్పుడు కూడా వాడిని చూస్తూ ఉంటేనే ఒక ఆనందకరమైనటువంటి, ఎందుకంటే బాహ్యశుద్ధి అంతఃశుద్ధి కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో స్నానం చేసినట్టయితే, ఆ నదీ స్నానం చేసినట్టయితే ఇంకా ఎక్కువగా ఔషధీ గుణాలు ఆ తత్వాలన్నీ కూడా అతనిలో ఇమిడిపోయి ఉంటాయి కాబట్టి అతని మొహం చూసినట్టయినా ఒక వెలుగు ఉంటుంది, మనకి కూడా ఆనందం అవుతుంది. అది దైవ స్నానం. దైవ స్నానం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, తదుపరి సందేహం. దుర్గా గారు కంచికచెర్ల నుంచి అడుగుతున్నారు, సీమంతం ఎందుకు చేస్తారు వివరించగలరు? సీమంతం ఎందుకు చేస్తారు వివరించగలరు అని. ముఖ్యంగా మనం చాలా వాడుకలో సీమంతం అని అంటాం. అసలు దాని అసలు పేరు సీమంతోన్నయనం అసలు పేరు. ఇది దాని యొక్క పరిస్థితి ఇప్పుడు చాలా మారిపోయింది. అంటే నెల తప్పిన తర్వాత ఆ గర్భం చక్కగా నిలబడి తర్వాత ప్రసవం జరిగి ఆ పిసువు ఆనందంగా ఉండాలి అని చెప్పనని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది భర్త భార్యకి చేసేటువంటి యొక్క ఒక వేడుక. ఇప్పుడిప్పుడు అది దాని రూపురేఖలు కొద్దిగా మారినాయి. అంతా ఆ రోజున భార్యాభర్తలు ఇద్దరు కూడా అభ్యంగన స్నానం చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టిన తర్వాత ఈ యొక్క భర్త ఉన్నాడే, ఆ భర్త ఒక మేడి చెట్టు కొమ్మ ఒకటి తీసుకుని, తర్వాతనేమో దర్భలు తీసుకొని, తర్వాతనేమో ఒక మృగం యొక్క ఈ ముళ్ళు లాంటిది ఒకటి తీసుకొని ఈ మూడింటికి ముందర పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఆ మూడింటిని తీసుకొని ఆవిడ గర్భం దాల్చినటువంటి దగ్గర నుంచి ఈ కింద బొడ్డు దగ్గర నుంచి కూడా పైన సీమంతం అంటే ఒక ఈ బ్రహ్మరంధ్రం దాకా, ఇక్కడి నుంచి కింద నుంచి బ్రహ్మరంధ్రం దాకా ఒక హద్దు అనమాట. సీమంతం అంటే హద్దు. ఏమిటి ఆ హద్దు? ఆవిడ గర్భవతి అయినటువంటి యొక్క స్త్రీ యొక్క నాభి దగ్గర నుంచి పైన ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం ఉంటుంది, మాడు. ఆ మాడు వరకు కూడా తీసుకెళ్ళి వెనకాల పడన వైపున పడేసేస్తారు వాటిని. అది ఎందుకు చేస్తారని చెప్పనంటే ఆవిడకి గర్భం చాలా చక్కగా ఉండాలని చెప్పనని, ప్రసవం కూడా చక్కగా జరగాలని, ఇంకా ఏవి కూడా ఆశించకుండా ఉండాలి అని చెప్పనని భర్త స్త్రీకి చేసేటువంటి యొక్క ఒక ప్రక్రియ, ఒక విధానం, ఒక శాస్త్రోక్తమైనటువంటి యొక్క విధానం సీమంతోన్నయనము అని చెప్పనని చేస్తారు. పూర్వీకులు అలా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా సుమారుగా 4వ నెల 6వ నెల 8వ నెల పూర్వీకులు చేసేవాళ్ళు. అయితే మాకు ఇప్పుడు మారిపోయింది. మాకు తెలిసినంతవరకు కూడా ఇప్పుడు 5వ నెల 7వ నెల లేకపోతే 9వ నెల ఈ 3 నెలల్లో చేసుకుంటున్నారు. అయితే వాళ్ళప్పుడు 4వ నెల ఎందుకు చేసేవాళ్ళు అని చెప్పినానంటే అప్పుడే అక్కడ ఆ శిశువు గర్భస్థ శిశువు ఏర్పడి అన్ని అవయవాలు ఏర్పడేటువంటి యొక్క పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ నెలలో చేసినట్లయితే ఇంకా వేరేవేవి కూడా ఆశించకుండా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి యొక్క శిశువు ఉంటుంది అని చెప్పనని 4వ నెల కానీ మేధో ఉదయం అవుతుంది కాబట్టి 6వ నెల దగ్గర కానీ లేకపోతే 8వ నెలలో కనుక ప్రసవం అయినట్టయితే కొద్దిగా పుట్టినటువంటి యొక్క
శిశువుకి యోగకరం కాదు, క్షేమకరం కాదు. అందుకోసం అని చెప్పనని 8వ నెలలో కూడా చేసి చాలా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకునేవాళ్ళు. ఇది పూర్వకాలంలో చేసేటువంటి యొక్క సీమంతం. దాని పేరు సీమంతోన్నయనం. ఏమీ ఆశించకుండా ఆ గర్భం చక్కగా ఎదిగి అన్ని రకాలుగాను ఎదిగి అన్ని అవయవాలు కూడా ఎదిగి మరి జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు అన్నీ కూడా చక్కగా ఎదిగి ఏ అవయవ లోపము కూడా లేకుండా ఉండటానికి అని చెప్పనని ఈ సీమంతం భర్త భార్యకి చేసేటువంటి యొక్క ఒక నియమం ప్రకారం చేసే వేడుక అని జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఏదో ఆడవాళ్ళు కార్యక్రమంగా దీన్ని చేసుకొని ఆ అమ్మాయికి గాజులు అవి కూడా తొడుగుతూ ఉంటారు. గాజులు చాలా ఎక్కువగా తొడుగుతారు. అంటే ఈ నరాలకి ఎన్నో గర్భం దగ్గర ఉండేటువంటి యొక్క నరాలకి ఒక అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ గాజులు ఎక్కువగా వేయటం మూలంగా అక్కడ ఒక దాంట్లో విధమైనటువంటి యొక్క ప్రక్రియ జరిగి ప్రసవం బాగా జరుగుతుంది అని కూడా ఒకటి ఉన్నది. ఇందులో ఇంకోటి ఏంటంటే మా పూర్వకాలంలో వేదంలో ఒక విశేషం చెప్పబడింది. దానికి మా గురువుగారు నాకు శాస్త్రం చెప్పినటువంటి ఆయన మంత్రం అరుణ మంత్రం అని ఉంటుంది. దాంట్లో విశేషాలు చెప్పారు. శ్రీ కొత్తపల్లి దీక్షిత్ గారని వారి దగ్గర నేను తెలుసుకున్నాను. వారు వేదంలో అరుణ మంత్రంలో 8వ అనువాకం అని ఒకటి ఉంటుంది. ఆ అనువాకాన్ని ఇప్పటికి కూడా పైకి చదవరు. మంత్రం అంతా చదువుతారు 1 గంటన్నర తప్ప ఆ ఒక్క 10 నిమిషాల మంత్రం మాత్రం పైకి చదవకూడదు అని శాస్త్రం. ఎందుకని? పూర్వకాలంలో సిజేరియన్ ఆపరేషన్ ఏమీ లేవు. పాపం ఆ గర్భవతి అయినటువంటి వాడికి ఆ సిజేరియన్ ఆపరేషనే చేయాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడున్నాయి కానీ అప్పుడు లేవు. మరి ఏ విధంగా చేసేవాళ్ళు అంటే ఒక 8 మంది ఆ పండితులు ఉంటారు, వేద పండితులు ఉంటారు. వాళ్ళు ఈ యొక్క అష్టమ అనువాకాన్ని పారాయణ చేసేవాళ్ళు, నిలబడి పారాయణ చేసేవాళ్ళు. ఈ యొక్క ఆ మంత్రానికి వాళ్ళకి ప్రసవం అయ్యేది అష్టమానువాకం. అందుకనే ఇప్పటికీ ఆ అనువాకాన్ని పారాయణ చేస్తే చాలా అక్కడ ఉండేటువంటి గర్భవతులకి గర్భస్రావం అవుతుంది అని చెప్పనని పెద్దవాళ్ళందరూ కూడా వేద పండితులందరూ కూడా ఆ 8వ అనువాకాన్ని బయటికి చదవరు. మా గురువుగారు కూడా ఆయన నేను అలాగే పుట్టాను మా అమ్మకి ఏం చెప్పని చెప్పేవాడు, నాకు చెప్పారు. కాబట్టి అంత దీంట్లో ప్రాముఖ్యత ఉన్నది ఈ సీమంతోన్నయనానికి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం దాకా కూడా తీసుకుని వెళితే మనం చిన్న శిశువులకి మనకి ఇక్కడ గుంటలాగా కొద్దిగా కాస్త ఆ మాడు కనపడుతూ ఉంటుంది. అది ముఖ్య ఉద్దేశం దీంట్లో. శిశువు చక్కగా ఎదుగుదల జరిగి ఏ అవయవ లోపములు కూడా లేకుండా గర్భ ఆ యొక్క ప్రసవం జరిగి పుట్టినటువంటి యొక్క పిల్లలు ఆనందదాయకంగా ఉండాలి, చక్కని ఎదుగుదల ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని చేసుకునేటువంటి యొక్క ఒక వేడుక ఇది. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. గురుగారు, తదుపరి ప్రశ్న రామకృష్ణ గారు మధిర నుంచి అడుగుతున్నారు. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుందా? బాగుంది. తల్లిదండ్రులు చేసినటువంటి యొక్క పాపం పిల్లలకి వస్తుందా? తప్పకుండా వాళ్ళు చేసేటువంటి యొక్క ఇది పిల్లలకి వస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మల మూలంగా వాళ్ళు చేసినటువంటిది వాళ్ళు అనుభవించాలి. దాంట్లో ఏంటంటే సంచిత ఆగామి ప్రారబ్ధ మూడు యొక్క కర్మలు ఉంటాయి, 3 పాపములు ఉంటాయి. అవి ప్రతివాడు కూడా అనుభవించాల్సిందే. అయితే దాన్ని కొన్ని యొక్క విశేషాల మూలంగా, ఉపాసనల మూలంగా వాటిని తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అనుభవించక తప్పదు. ఆ అనుభవం అనేటువంటిది
అనేక రకాలుగా అనుభవం జరుగుతుంది. ఒకప్పుడు ఆరోగ్యరీత్యా జరగచ్చు, ఇంకొకప్పుడు పిల్లల ద్వారా జరగచ్చు, ఇంకొకప్పుడు భార్యాభర్తల మధ్యలో నుంచి జరగచ్చు, లేకపోతే కొన్ని ఏదైనా బజారుకి వెళ్తే యాక్సిడెంట్స్ రూపంగా జరగవచ్చు. ఏదైనా సరే అది అనుభవించాలి. ప్రారంధం అనుభవించాలి. సంచిత ఆగామి ప్రారంధ కర్మలు అనుభవించవలసిందే ప్రతివాడు. అది ఏ విధంగా అనుభవిస్తాడంటే ఇదిగో ఒకప్పుడు పిల్లల ద్వారా అనుభవించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కనుక వస్తుంది అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి. కాబట్టి జాగ్రత్తగా మనం మంచి పనులు చేద్దాం. అంటే త్యాగరాజ స్వామి వారు కీర్తన రాస్తాడు, పొద్దుపోయేని శ్రీరాముని పూని భజించవే మనసా అన్నాడు. మన వృద్ధాప్యం వచ్చేస్తుంది, చాలా కాలం ఈ యొక్క విషయవాంఛలతో యవనం అంతా అయిపోతుంది. తర్వాత ఏవో చేద్దామని చెప్పిన ఏమీ లేదు, ఇందులో ముసలితనం మీద పడిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ భక్తిభావాన్ని, సమాజానికి సేవ చేద్దాం, మన వంతు కర్తవ్యాన్ని చేద్దాం. ఇప్పుడు సమాజానికి సేవ అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులుండే ఇతరులకి డబ్బులు ఇవ్వటమే సేవ అనుకోవటం చాలా పొరపాటు. అవతల వాళ్ళు కష్టాల్లో ఉంటే పరమాత్ముడిని, ఆ భగవంతుడిని, నిరాకర నిరంజన పరబ్రహ్మతత్వం ఆ పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ, ఇదిగో మా తోటి వాళ్ళకి, మా పక్కింటి వాళ్ళకి పాపం వారి ఇంట్లో ఏదో అనారోగ్యంగా ఉంది నాయన, వారికి ఆరోగ్యం చేకూర్చు అని వాళ్ళ తరఫున మనం ప్రార్థించటమే. ఇట్లా ప్రార్థిస్తున్నామని వాళ్ళకేం చెప్పక్కర్లేదు, మనం భేషజంగా వాళ్ళ తరఫున ప్రార్థించి సమాజానికి సేవ చేసుకోవచ్చు. ఇలాంటివి అనేక రకాలు ఉంటాయి. కాబట్టి అటువంటిది మనం ఇప్పటి నుంచే కనుక అలవాటు చేస్తే, మన పిల్లలకు కూడా అలవాటు చేసినట్టయితే ఇటువంటి వాటి జోలికి వాళ్ళు చేయరు, మంచి పనులే చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నప్పటికీ కూడా ఇటువంటిది పోవటానికి ఏమిటండి అని చెప్పని గురువుగారిని ఒక ప్రశ్న వేశారు శిష్యుడు. ఆయన మంచి సమాధానం చెప్పారు. దానికి ఏంటంటే, అనుభవించక తప్పదు కాబట్టి సమాజానికి నువ్వు మంచి పనులు చేయి, సమాజ హితంను కోరుకో. ఇప్పుడు కొంతమంది ఉంటారనుకోండి, ఏదైనా సమాజం నుంచి మనం ఎంతవరకు ఈ పని చేస్తుంటే దీంట్లో మనకి లబ్ధి ఏంటి అనేటువంటిది చూసుకోకుండా స్వార్థరహితంగా సమాజానికి నువ్వు సేవ చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క దీని నుంచి నువ్వు బయటపడతావు. అవి నీకు ఎఫెక్టే ఉండదు, దాని యొక్క ఇది నీ మీద ఉండదు అని చెప్పనని గురువుగారు ఒక మాట సమాధానం చెప్పారు. దానికి అది మనం కూడా ఫాలో అవ్వచ్చు. నలుగురికి ఉపకరించేటువంటి కార్యక్రమాలు మాట సహాయం కానీ వేరే రకమైనటువంటి సహాయం కానీ చేస్తే అటువంటిది మనకి లేకుండా, తల్లిదండ్రులు చేసినప్పటికీ కూడా మనకి రాకుండా ఉంటాయి అని చెప్పనని గురువుగారు ఒక మాట సెలవిచ్చారు. అది మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఉషా గారు రాజమండ్రి నుంచి అడుగుతున్నారు, వృక్షాలన్నింటిలోనూ రావి చెట్టు పరమ పవిత్రమైనది అంటారు కదా, ఎందుకు వివరించండి. రావి చెట్టు పరమ పవిత్రమైనది ఎందుకు అని చెప్పినని వారి ప్రశ్న. మంచి ప్రశ్న. రావి చెట్టు అంటే అశ్వత్థనారాయణ వృక్షము అని చెప్పినని మనకి వృక్షాల్లో దేవతా వృక్షములు ఉన్నాయి. వాటిల్లో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అశ్వత్థనారాయణ వృక్షం అంటారు దాని పేరు. అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి యొక్క చెట్టు రావి చెట్టు. చాలా దానికి బోరుడన్ని విశేషాలు ఉన్నాయి రావి చెట్టుకి. రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసినట్టయితే, సత్సంకల్పంతో ప్రదక్షిణాలు చేసినట్టయితే సంతానాన్ని ఇస్తుంది అని చెప్పినని కూడా ఒక విశేషం ఉన్నది రావి చెట్టుకి. తర్వాత ఊర్ధ్వమూలమదశాఖం వక్షద్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అని ఏదండి భగవద్గీత చెప్పింది. అలాగే వేదం కూడా చెప్పింది దీంట్లోనే. ఊర్ధ్వమూలమవాక్షాకం వృక్షం యో వేద సంప్రతి అన్నది. వృక్షానికి అశ్వత్థ వృక్షానికి రావి చెట్టుకే చెప్పారు. ఇది మన వేదంలో కూడా రావి చెట్టు ఉంది. ఆ స్వామి మరి శ్రీకృష్ణ పరమాత్మే అర్జునుడికి బోధించిన దాంట్లో ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థ ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అన్నాడు. అంటే సంసార వృక్షానికి పోల్చారు ఈ యొక్క రావి చెట్టును కూడా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే.
అంటే దానికి ఓ పైని కింద నుంచి పైకిగా మనకి ఈ వేళ్ళు కనపడుతూ ఉండేటట్టుగా మాయ ఉంటుంది. అలాగే ఆకులన్నీ కూడా పైనుంచి రాలిపోతూ ఉంటాయి ఎక్కువగా. కాబట్టి సంసార వృక్షంలో అసలైనటువంటి యొక్క పదార్థం పైన ఉంటుంది. అంటే మనకి కూడా మన శరీరంలో కూడా అసలైనటువంటి యొక్క బ్రహ్మ పదార్థం ఇదిగో బ్రహ్మరంధ్రం ఈ పైనే ఉంటుంది. మిగతావన్నీ కూడా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా కిందనే ఉంటాయి. చూసారా? కాబట్టి ఆ వృక్షానికంటే సంసార వృక్షానికి పోల్చినప్పుడు రావి వృక్షం కూడా రెండు ఒకటే ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనం ఈ సంసార వృక్షాలని ఏ విధంగా మనం తరింపజేసుకోవాలి మన జీవితాన్ని అనేది మనకి తెలియజెప్పేది అశ్వత్థ వృక్షం, రావి చెట్టు. దాంట్లో ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అయ్యేటువంటి ఒక శక్తి రావి చెట్టులో ఉంది అని చెప్పని ఇటీవల శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇంకా రావి చెట్టు ఆకులు రాలిపోతూనే ఉంటాయి. మీరు ఎక్కడా గాలి లేకపోయినప్పటికీ కూడా రావి చెట్టు ఆకులు కదులుతూనే ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకని ఆ వాయుశక్తి ఉన్నది దాంట్లో. వాయుశక్తి చాలా గొప్పది. ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చేటువంటి చెట్టు రావి చెట్టు. కాబట్టి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చెట్టు రావి చెట్టు. వైదిక పరంగా పరమాత్మ చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి యొక్క శ్రీ భగవద్గీతలో చెప్పుకున్నాం. వేదంలో చెప్పినటువంటి యొక్క ఊర్ధ్వమూలమవాక్షాకం వక్షమ్యో వేద సంప్రతి అని అక్కడ చెప్పుకున్నాం. అసలైనటువంటి యొక్క పదార్థం మనకి బ్రహ్మ పదార్థం పైన ఉంటుంది. అక్కడి నుంచి అందుకని ప్రాణోత్క్రమణం పైనుంచి వదిలినటువంటి వాళ్ళు చాలా 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 అరుదు. అంటే ఈ ప్రాణం ఎప్పుడు కూడా కింద నుంచే పోతుంది కానీ ఊర్ధ్వంగా పోదు. అంటే ఆ బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని ప్రాణోత్క్రమణం జరిగితే వాళ్ళు మహానుభావులు. ఎక్కడో కోట్ల మందిలో ఒకళ్ళు ఎవరైనా ఉంటారేమో. ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలైన బ్రహ్మ పదార్థం. ఈ యొక్క శరీరం నశించిపోయేది అసలైనటువంటి యొక్క పదార్థం అంటే ఆత్మ నశించినటువంటిది, అదే ఈ బ్రహ్మ పదార్థం అని మనకి తెలియజెబుతూ ఉంటుంది. ఒక కాషనిస్తుంది. ఉన్నటువంటి యొక్క జీవితాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి. కాలాన్ని సద్వినియోగపరచుకోండి. కాల స్వరూపాన్ని తెలుసుకోండి. కాలం గురించినటువంటి వివేచన కలిగి ఉండండి. పోయిన కాలం మళ్ళా మనం తీసుకురాలేము. కాబట్టి ఈ శరీరంలో ఈ చైతన్యం ఉన్నప్పుడే మన యొక్క మనస్సుని, ఆ బుద్ధిని ఆ పరమాత్మ వైపు మళ్లించుకొని మనం సాధ్యమైనంత వరకు మనం మంచి పనులు చేసుకుంటూ, తోటి వారికి తోడ్పడుతూ, సమాజ సేవ చేస్తూ, మనవంతు కర్తవ్యాన్ని చేసి మనలో ఉండేటువంటి యొక్క ఆ రాక్షసత్వాన్ని, పశుత్వాన్ని అణచివేసుకుని అక్కడ అంకురిస్తున్నటువంటి యొక్క ఆ దైవీ తత్వాన్ని ప్రజ్వలింపజేసుకుంటూ ఉండి తర్వాత చివరికి ఎదిగి పరమాత్మలో ఐక్యం అవ్వటానికి, ఇక్కడ పరమాత్మలో ఐక్యం అవ్వాలి. అందుకు నీకు అన్ని రకాలైన సదుపాయాలు ఆ పరమాత్మ మనకి ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుని మంచిగా ప్రవర్తించి మోక్షస్థితిని పొందండి అని చెప్పేటువంటి యొక్క ఏకైక వృక్షం రావి చెట్టు, అశ్వత్థనారాయణ వృక్షం అని తెలియపరుస్తున్నారు. గురుగారు, తదుపరి సందేహం. అమ్మా, కృష్ణ గారు అన్నవరం నుంచి అడుగుతున్నారు. ప్రతిరోజు కాకులకు అన్నం పెట్టడం వల్ల ఏమైనా దోషమా వివరించగలరు? కాకులకి అన్నం పెట్టడం అనేటువంటిది పితృదేవతారాధన కింద వస్తుంది. పితృదేవతలకి ఆహ్వానం పలికితే ఆ కాకులకి అన్నం పెడతారు. అలా కాకుండా సర్వజీవులకి కూడా మనతో పాటే సహజీవనం చేస్తున్నటువంటి యొక్క వాటికి మనం ఈ ఆహారం ఇస్తున్నాము అని చెప్పి నేను అనుకుంటే తప్పులేదు. ఎందుకంటే తిథి అనేటువంటిది పితృదేవతలకి, మనకి ఒక సంవత్సరం అయితే పితృదేవతల యొక్క కాలం ఒక రోజు. కాబట్టి వారు పోయినటువంటి యొక్క రోజున ఆ కార్యక్రమాన్ని మనం చేస్తాం. కాబట్టి మన యొక్క సంకల్పం అన్ని మనతో పాటు సంచరించేటువంటి యొక్క జంతువులకి ఈ ఆహారం మనం పెడుతున్నాము అని చెప్పినని పెడితే ఆ సంకల్పం ద్వారా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేసంకాలంలో పాపం ఈ అన్ని పక్షులు ఇవన్నీ కూడా దాహార్తితో ఉంటాయి.
అలాగే ఆవుల వాటానికి కూడా దాహంగా ఎక్కువ ఉంటుంది, మనకి దాహం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చాలా ఇళ్లల్లో నేను కూడా కాసిన ఒక నీళ్లుని సదుపాయం చేసి ఒక గిన్నె లాంటిది ఒకటి పెట్టి ఆ పక్షులన్నిటి కూడా నీళ్లు తాగి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. జీవ ఇది దీని మాట కరుణ, జీవుల మీద కరుణ అలా చేసుకోవచ్చు. ఆ సంకల్పం అది ఉండాలి. అంతేగాని కాకులకి అన్నం పెడుతున్నామంటే ప్రతిరోజు మా వీరికి అన్నం పెడుతున్నాము అనేటువంటి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ విధంగా సంకల్పం చేసుకుని పెట్టండి, తప్పులేదు, చక్కగా పెట్టవచ్చు, పెట్టాల్సిందే. అలాగే వారికి పితృదేవతలకి అది తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు పనికిరాదు. తల్లిదండ్రులకి తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు కాలం చేసినటువంటి వాళ్ళు మాత్రమే పెట్టాలి. ఇది ఈ యొక్క వీళ్ళే అది వాళ్ళ తిథి నాడు మాత్రమే పెడతారు, ఉత్తప్పుడు పెట్టరు. ఈ ఉత్తప్పుడు పెట్టుకునేటువంటి ప్రతిరోజు పెట్టుకునేటువంటి యొక్క సంకల్పం మనం ఏముండాలంటే జీవకారుణ్య సంఘం, జీవకారుణ్య స్థితి మనలో ఉండాలి. వాళ్ళకే మన చుట్టూ ఉండేటువంటి యొక్క జంతువులకి మనం పెడుతున్నాం కానీ వేరే రకంగా కాదు అనేటువంటిది, పితృదేవతలకి కాదు. ఇది మన జంతువులన్నిటికీ కూడా పెడుతున్నాము, జీవకారుణ్య స్థితిలో మనం కలిగి పెడుతున్నాము అనేటువంటి సంకల్పం చేయాలి. సంకల్పమే ముఖ్యం ఇక్కడ. ఆ సంకల్పంతో మనందరం కూడా చేద్దాం, వాటికి నీళ్ళు ఇద్దాం, ఈ యొక్క ఇలాంటిది ఏదైనా పెడదాం అని మనం పెట్టుకుంటే తప్పు లేదు, దాంట్లో పెట్టవచ్చు. గురువుగారు తదుపరి సందేహం అమ్మా రాంబాబు గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు. గృహప్రవేశం శంకుస్థాపన జరిగిన సంవత్సరం లోపల చేయాలా, వివరించగలరు? చాలామందికి వస్తుంటుంది ఈ యొక్క ఇది. ఎక్కడా కూడా ఇది నాకు తెలిసినంత వరకు లేదు. శంకుస్థాపన ఇవాళ చేసుకుంటాం, సంవత్సరం లోపల అవ్వదు. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించుకుంటుంటే సంవత్సరం లోపల అవ్వదు. మరి సంవత్సరం లోపల అవ్వకుండా మళ్ళీ మరుసటి సంవత్సరానికి అయితే ఎలాగండి అని చెప్పినని చేసుకోవచ్చు, తప్పులేదు. సంవత్సరం పడితే పెద్ద పెద్ద బిల్డింగ్లు 3-4 సంవత్సరాలు కూడా పడతాయి. శంకుస్థాపన చేసినప్పటి నుంచి సంవత్సరం లోపలే చేసేయాలి అని చెప్పినంటే ఆ బిల్డింగ్లకి కనీసం ఆ స్లాబ్లు కూడా పడవు. కాబట్టి అది మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. మీరు బిల్డింగ్లు కట్టుకుని శంకుస్థాపన చేసి తర్వాత మళ్ళీ ఎప్పుడు పూర్తయితే అంతా కూడా ఫినిషింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక గృహప్రవేశానికి మంచి చక్కటి ఆ గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకోవడంలో తర్వాత దానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉంటాయి. దానికి చూసుకొని ఆ లగ్నం పెట్టించుకొని చక్కగా ఆ గృహప్రవేశం చేసుకుంటే అన్నీ బాగా ఉంటాయి. సంవత్సరం లోపలే చేసుకోవాలి అని చెప్పిన ఎక్కడ ఏమీ లేదు దానికి. ఎందుకంటే ఇవాళ రేపు ఆ వచ్చినటువంటి యొక్క మేస్త్రీలు కానీ వాళ్ళ యొక్క తాలూకు వాళ్ళు కానీ వస్తారో రారో మనకి తెలియదు. ఇవాళ మనకి కాసేపు పనిచేస్తారు, రేపు ఇంకో చోట పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ అన్ టైంలో జరుగుతాయనేటువంటిది ఏం లేదు. కాబట్టి ఆ శాస్త్రం ప్రస్తుతానికి మనకేమీ వర్తించదు. శంకుస్థాపన చేసుకోండి. చక్ర కలశ శుద్ధి అని చెప్పినని ముహూర్తం పెట్టడానికి ఇవి చూస్తారు తప్పకుండా. అవి చూసిన తర్వాత ఆ లగ్నాన్ని స్థిరం చేసుకొని చక్కగా తీసుకెళ్ళండి. ఆవును కూడా పైకి తీసుకెళ్ళాలని చెప్పండి. అంటే గోవు ముందర మన ఇంట్లో పాదం పెడితే సర్వదేవతా స్వరూపుడైనటువంటి గోవు లోపలికి వెళ్తే మంచిది అని. ఈ గోవులు కూడా ఇప్పుడు పూర్వం మామూలుగా ఉండే ఇళ్ళు కాబట్టి జరుగుతుంది. కానీ ఇప్పుడు అంతస్తులు ఎక్కి అపార్ట్మెంట్లు ఎక్కాలంటే ఆవులు దానికి పాపం అనవసరంగా శ్రమించిన వాడు అవుతుంది. ఏదైనా అయితే కష్టం మనకి. అందుకోసం అని చెప్పిన దాని ప్రత్యామ్నాయంగా ఏదో ఇప్పుడు ఒక ఆవు దూడ ఉండేటువంటి యొక్క మెటలు వస్తున్నాయి. అది మనం తీసుకెళ్ళేటువంటి పళ్ళంతో పాటు దేవుడి పట్టంతో పాటు దాన్ని కూడా తీసుకువెళ్తే పర్వాలేదు అని చెప్పినని శాస్త్రం చెప్తోంది. కనుక అదే సంవత్సరం చేయాలనేటువంటి యొక్క స్థితి లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. వృషభ కలశ చక్ర శుద్ధి ఉన్నటువంటి యొక్క ముహూర్తాన్ని పెట్టుకొని చేసుకోండి. అన్నీ శుభంగా జరుగుతాయి, సర్వకార్యములు కూడా జయప్రదంగా జరుగుతాయి గృహప్రవేశం జరిగిన తర్వాత. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010.
మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. గురుగారు, తదుపరి సందేహం. గురుగారు నూజువీడి నుండి అడుగుతున్నారు, దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు తెలియజేయండి. దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు అని, అది మన శాస్త్రంలోనే చెప్పబడి ఉంది, ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంటుంది. అది ఆగమార్థంతు దేవానాం గమనార్థం కుర్దయం ఘంటానాదం దేవతాహ్వానలాంఛనం అనే మంత్రం. అంటే దేవతల్ని ఆహ్వానపరిచేటప్పుడు ఈ ఘంటానాదం చేస్తారు అని చెప్పనని. అసలు పూజ మొదలుపెట్టేటప్పుడే ఘంటానాదం చేస్తారు. అందుకని దేవతల్ని ఆహ్వానం పరచడానికి ఈ యొక్క ఘంటానాదం కావాలి. ఆ ఘంటానాదం ఎందుకని, ఓంకారంలోంచి ఓంకార శబ్దాన్ని ఇస్తుంది ఘంటానాదం, ఓంకార ప్రణవనాదం. ఆ ఓంకార ప్రణవనాదంలో నుంచే మిగతావన్నీ కూడా వచ్చినాయి. అసలు మొట్టమొదటిది ఓంకార ప్రణవనాదం. ఆ గంటని కొడితే ఓంకార ప్రణవనాదం వస్తుంది. ఆ ఓంకార ప్రణవనాదంలో నుంచి అది అకారాది అక్షరాలుగా రూపొందించారు దేవతలు. దేవీం వాచమనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి. మనం అందరం కూడా మాట్లాడుకునేటట్లుగా అకారాది అక్షరాలుగా రూపొందింది ఆ ఓంకార ప్రణవనాదమే. ఇప్పుడు ఇది దేనికి అయింది, వేద పురాణేతిహాసములకు ఆధారము అని చెప్పనన్నాడు. అదే వేద పురాణాలు కూడా ఆధారమైంది ఈ ఓంకార ప్రణవనాదం నుంచి వచ్చినటువంటి యొక్క అక్షరాలే. చూసారా, ఇదే దీంట్లో నుంచే వచ్చింది సప్తస్వర సుందరుడు. సరిగమ పదని శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా అన్నాడు. దాంట్లో చెప్పాడు, నాద తనుమనిశం శంకరం నమామమే మనసా శిరస అన్నాడు. పరమశివుణ్ణి వర్ణన చేస్తూ త్యాగరాజ స్వామి. అంటే ఓంకార ప్రణవనాదం ఘంటానాదం చేస్తే వస్తుంది కాబట్టి ఆ ఘంటానాదం ఆహ్వానానికి వస్తుంది దేవతలకి మాత్రమే. పితృదేవతలు ఆహ్వానప్పుడు గంట చేయరు, వాళ్ళు పారిపోతారు. అందుకోసం అక్కడ ఘంటానాదం చేయరు, ఇక్కడే ఘంటానాదం చేస్తారు. అది దాంట్లో ఉండేటువంటి యొక్క ప్రాముఖ్యత అని మనం చేస్తూ ఉన్నా. ఇది దాంట్లో ఉండే శబ్దం. అదే ఈ సరిగమలు కానీ సామవేదం కానీ అన్నీ కూడా దాంట్లో నుంచే వస్తున్నాయి. అది ఓంకార ప్రణవనాదం. మనకి కూడా ఆ ప్రణవనాదంతో మన యొక్క శరీరంలో ఆ చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి, మనకి గుడ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది దాంట్లో ఉండే విశేషం. అలాగే నైవేద్యం చేసేటప్పుడు కూడా స్వామివారికి మిగతా వాటన్నిటిని కూడా ఏమీ ఆశించకుండా స్వామివారికి ఈ ఘంటానాదం చేస్తూ పెడతారు. తిరుపతిలో ఆ తిరుమల క్షేత్రంలో కూడా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఆ ఘంటానాదం ఘంటారామంతో ఈ యొక్క నివేదన కూడా జరుగుతుంది. మనకందరికీ కూడా తెలిసినటువంటి యొక్క విశేషం. గురుగారు, తదుపరి సందేహం. అమ్ములు గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు, వడి బియ్యం అంటే ఏమిటి, ఎందుకు పోస్తారు తెలియజేయండి. వడి బియ్యం వివాహ సమయంలో వడి బియ్యం వధువుకి ఒక ఒక తెల్లని వస్త్రంలో ఆ వడి బియ్యం పోసి, దానికి ఏదో లెక్కలు ఉంటుంది, ఆ వడి బియ్యం పోసి దాంట్లో ఒక కంద పిల్లక వేసి ఆ పిల్ల యొక్క నడుకి కడతారు. ఆ మూట ముందుకు వచ్చేటట్టుగా ఈ కడతారు. దీనికి ఏమిటి ప్రాముఖ్యత అని చెప్పినానంటే, ఒక్కొక్క కంద పిలక కూడా దాంట్లో వేస్తారు. ఎందుకని, ఆ కంద పిలక నుంచి కూడా మళ్ళీ ఆ కంద ఏర్పడుతుంది. అంటే అలాగే మీ యొక్క ఈ నూతన వధూవరులకి చక్కటి దాంపత్య సుఖాన్ని అనుభవించి అటువంటి సత్సంతానం త్వరలోనే కలగాలి అని చెప్పనని ఆ బియ్యం దాంట్లో ఒక కంద పిలక వేసి కడతారు. తర్వాత ఆ సంతానోత్పత్తి ఎక్కువ బీజం, అది బియ్యం కదా, మరి బియ్యం అంటే సంతానోత్పత్తి జరగాలి అని చెప్పనని, తర్వాత కడుపు చలవగా ఉండాలని బియ్యంతో చలిమిడి చేస్తారు.
చలిమిడి కడుపుతో ఉన్నవారికి కానీ వీరికి కానీ చలిమిడి తప్పకుండా ఒళ్ళో పెడతారు. అంటే ఏంటి? కడుపు చలవ. చంద్రుడు చలిమిడికి సంబంధించినటువంటి వాడు బియ్యంతో చేస్తారు ఆ చలిమిడి. అందువలన కడుపు చలవకి మాత్రం ఆ యొక్క ఇది కడతారు, వడి బియ్యం కడతారు. మళ్ళీ ఇంకో చోట ఉన్నది. ఇప్పుడు ఇందాక మనం ఒకరెవరో ప్రశ్న అడిగితే చెప్పాను. అక్కడ కూడా సీమంతో అన్నయ్యని గురించి అడిగారు. అక్కడ కూడా వడి బియ్యం అని చెప్పనని ఆ అమ్మాయి ఊళ్ళోంచి తీసి బియ్యం ఇస్తుంది. అక్కడ ఒక వడి బియ్యం ఉంది, ఇదొక వడి బియ్యం ఉంది. ఇన్ని 2 రకాలుగా వడి బియ్యం. ఏదైనా వంశాభివృద్ధి కోసం కట్టేటువంటిది ఆ వడి బియ్యం. గురుగారు, తదుపరి సందేహం కిరీటి గారు తిరుపతి నుంచి అడుగుతున్నారు. చనిపోయిన వాళ్ళ బట్టలు వేసుకోవచ్చా, అసలు ఇంట్లో ఉంచుకోవచ్చా, తెలియజేయండి. బాగుంది. చనిపోయిన వాళ్ళ బట్టలు వేసుకోవచ్చునా, వాటిని ఇంట్లో ఉంచుకోవచ్చునా అని ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు పోయినప్పుడు అంటే కాలధర్మం చెందినప్పుడు వారు ఒంటి మీద ఉండేటువంటి అన్నీ కూడా మనం దాంతోనే పంపించేసేస్తాం. కాబట్టి అవి ఎవరు ఉపయోగించుకోరు కూడాను. ఇకపోతే వారి యొక్క జీవించున్నటువంటి కాలంలో వారికి ఎవరైనా పెట్టినటువంటి కొత్త బట్టలు కానీ వారు వేసుకుని ఉన్నటువంటి ఉతికి విస్త్రీ చేయించుకున్నటువంటి బట్టలు కానీ మనం వాడుకోవచ్చునా అని చెప్పనని ప్రశ్న. వాటిని వాడుకోవచ్చు. ఈ వేసిన శవం మీద ఉండేటువంటిది ఎట్లాగో వాటిని బారేసేస్తాం మనం. అవి ఉంచుకోమని అవి వాటితో పాటే పంపించేస్తారు, దహనంతో పంపించేస్తారు. ఈ ఇంట్లో ఉండేటువంటిది వారి యొక్క వీడి మూలంగా మనం ఉంచుకోవచ్చు, చక్కగా ఉంచుకోవచ్చు, వాడుకోవచ్చు. లేదా ఎవరికైనా దాన ధర్మం చేసేయవచ్చు. లేని వాళ్ళకి పాపం అవి కూడా దానం చేయవచ్చు. చలికి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆయన వాడుకున్న దుప్పటి ఏదన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వవచ్చు. అలాగే ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ కూడా త్యాగరాజ స్వామి వారి యొక్క వారు ఉపయోగించినటువంటి కళ్ళజోడు ఇదండి, లేకపోతే వారు వాడుకున్నటువంటి పాదరక్షలు ఇవ్వండి అని మనం పెట్టుకోవట్లేదండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రదర్శనశాలలో కూడా ఉంచుతాం కదా మనం. అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఈ విధంగా ఉండేవాళ్ళు ఇటువంటి చక్కని వాడుకున్నారు అని చెప్పినని. దాంట్లో తప్పే ఉంటుంది. కాబట్టి వాళ్ళు వేసుకున్నటువంటిది ఉంచుకోవచ్చు. అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు మనం ఉపయోగించుకుంటున్నాం కదా, వాటిని చక్కగా తీసుకుంటూనే ఉన్నాంగా. వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉంటే అవి తీసుకుంటూనే ఉన్నాం కదా. ఇవి వాడు వేసుకున్నటువంటి దుస్తులు. ఆ శరీరంతో అది వెళ్ళిపోయింది. ఇవి వారు పూర్వం వేసుకున్నటువంటి దుస్తులు ఇవి. దాన్ని వాడుకోవచ్చు, చక్కగా వాడుకోవచ్చు. లేదా చక్కగా ఎవరికైనా వారి పేరు మీద వాటిని దానం చేయవచ్చు. అన్నీ బాగుంటాయి. తప్పకుండా వాడుకోవచ్చు నాయన, తప్పులేదు. గురుగారు, తదుపరి సందేహం ప్రసాద్ గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు. అన్న కంటే ముందు తమ్ముడు పెళ్లి చేయవచ్చా, వివరించగలరు? అన్నకంటే తమ్ముడికి ముందు పెళ్లి చేయవచ్చా? ఇది ఒక రకంగా అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి చేసుకోవాలి అని చెప్పినానంటే అన్నగారికి మానసికమైనటువంటి ఒక వెలితి ఏర్పడుతుంది. అతను బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి, పైకి చెప్పకపోవచ్చు. అందుకని అయితే కొన్ని కారణాల వల్ల అతను అనారోగ్యవంతుడు అయినాడు అనుకోండి, అప్పుడు అతనికి వివాహం కాదు అని చెప్పని అనుకున్నప్పుడు అప్పుడు రెండో తమ్ముడికి పెళ్లి చేయవచ్చు. అంతేగాని సాధారణంగా ఇద్దరూ ఆరోగ్యవంతులుగా ఉండి మొట్టమొదట పెద్దవాడికి తర్వాత చిన్నవాడికి పెళ్లి చేయటం. ఒక ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి చెప్దాం. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములకి కూడా వివాహం అయింది. ఒకే ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఎలా లెక్క వేసుకుంటామంటే మొట్టమొదట రెండో వాడికి పిల్లలు కలిగారు, పెద్దవాడికి ఆలస్యంగా కలిగారు. ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటాం మనం? అక్కడ ఇంట్లో పెళ్ళిళ్ళు వచ్చినటువంటి ఆడపిల్లలకు ఉంటే ఆడపిల్లలు 4కి అన్నదమ్ముల ఆడపిల్లలు కూడా ఒకే ఇంట్లో పెరుగుతున్నారు. కానీ తమ్ముడు మొట్టమొదటిగా పుట్టారు కాబట్టి తమ్ముడు పిల్లే పెద్దది, పెద్దవాడికి కలిగినటువంటి పిల్ల చిన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ధర్మ సందేహం.
వయస్సును తీసుకోవాలి. అక్కడ వయస్సు అంటే ఉన్న ఇంట్లో పెద్ద పిల్లకి కాకుండా రెండో పిల్లకి, పెద్దవాడి పిల్ల చిన్న వయసు అయినప్పటికీ పెళ్లి చేస్తే ఈతల వాళ్ళకి మానసికంగా కొంత దెబ్బతింటారు. అందుకోసం అని చెప్పనని ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఇప్పుడు అన్నదమ్ములందరూ ఒకడు ముంబైలోనూ, ఒకడు కలకత్తాలోనూ, ఒకడు ఢిల్లీలోనూ ఉంటే ఎవడి యొక్క జీవనాలు వాడు చేసుకుంటాడు, ఎవరి పిల్లలకి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కానీ ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు అక్కడ వయస్సు వారీగా మనం తీసుకొని పెళ్ళిళ్ళు చేయాలి. అది ధర్మం. అలాగే ఇక్కడ అన్నగారు పెద్దవాడు కాబట్టి అతనికి వేరే ఏ విధమైనటువంటి అనారోగ్యాలు లేకపోతే మొట్టమొదటి అన్నగారికే వివాహం చేసి తర్వాత తమ్ముడికి చేయాలి. ఇంకొక ధర్మ సూక్ష్మం దీంట్లో ఏంటంటే, ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో తమ్ముడికే పెళ్లి చేయాల్సి వచ్చినట్లయితే తండ్రి అయినా సరే ఈ యొక్క పెద్ద పిల్లవాడిని అంటే అన్నగారిని అడిగి నీకు వారికి అభ్యంతరం లేకపోతే అతని యొక్క పర్మిషన్, ఆజ్ఞ తీసుకొని, సమ్మతిని తీసుకొని రెండో వాడికి పెళ్లి చేయాలి. అది విశేషం. గురువుగారు, తదుపరి సందేహం అలాగే అమృత గారు మైలవరం నుంచి అడుగుతున్నారు. దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి? పూజ చేసేటప్పుడు దీపారాధన భార్యాభర్తల్లో ఎవరు చేయాలి? వివరించగలరు? మంచి ప్రశ్న. పూజ చేసేటప్పుడు ఎవరు చేయాలనేటువంటిది ఒక ప్రశ్న, తర్వాత ఏ నూనెతో చేయాలనేటువంటిది ఒక ప్రశ్న. అవును గురుగారు. దీపారాధన ఏ నూనెతో చేయాలి అంటే ఆవు నెయ్యి శ్రేష్టం. ఆవు నెయ్యితో దీపారాధన చేయటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. లేదంటే తర్వాత నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం శ్రేష్టం. ఎందుకంటే సర్వదేవతా స్వరూపిణి ఆవు. ఆవు నెయ్యితోటి కనుక చేసినట్టయితే దీపారాధన అది కళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అసలు ఆవుకి సంబంధించినటువంటిది అన్నీ కూడా ఆరోగ్యమే. విష పదార్థం ఏదైనా పెట్టినప్పటికీ కూడా ఆవుకి ఆ విష పదార్థాన్ని కూడా వదిలేసేసి మనకి మాత్రం అది తిని అరాయించుకుంటుంది, కానీ మనకి మాత్రం ఆరోగ్యకరమైన వాటిని ఇస్తుంది. అది ఆవు యొక్క గొప్పతనం. గోమాతని మా జన్మనిచ్చిన మాతని ఎవరు కూడా విస్మరించకూడదు. పవిత్రంగానే చూడాలి, వాళ్ళకి గౌరవంగానే చూసుకోవాలి మనం. కాబట్టి ఆవు నెయ్యితోటి చేయటం అనేటువంటి శ్రేష్టం. తర్వాత నూనెల్లో నువ్వుల నూనె శ్రేష్టమైనటువంటిది. ఎందుకనంటే కర్మని అనుభవించేటువంటిది మనకి తప్పదు. ఆ కర్మ సిద్ధాంతాన్ని తెలియవచ్చేటువంటి నువ్వులు అనమాట. ఆ నువ్వులతోటి చేసినటువంటి యొక్క నువ్వుల నూనె శ్రేష్టమైనటువంటిది. దీపావళి పండుగ రోజున మనకి చెప్తారు కదా, తైలే లక్ష్మి అని చెప్పని. ఆ తైలం అంటే వేరే తైలాలు కాదు, నువ్వుల నూనె తైలం. అక్కడ ఆ తైలంతో చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి యొక్క పద్ధతి. దీపారాధనకి దీపారాధన చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం దీపారాధన చేసుకున్నటువంటి యొక్క ఇల్లు చాలా కళకళలాడుతూ ఉంటుంది. దీపారాధన ముఖ్యమైనటువంటిది. దాన్ని నువ్వుల నూనెతో చేయండి తప్పకుండా. ఆవు నెయ్యి కానీ ఆవు కూడా స్వచ్ఛమైనటువంటి యొక్క ఆవు నెయ్యి దొరుకుతుందని అనుకోవడానికి మరి ఎంతవరకు ఉందో తెలియదు. కాకపోతే నువ్వుల నూనె కనీసం నువ్వులు చక్కగా మనం తెచ్చుకొని వాటితో చేయండి, చాలా మంచిది. అది కర్మని తొలగించేటువంటిది. ఆ నువ్వుల నూనెతో చేసిన తర్వాత ఆ కాంతి కూడా మన కళ్ళకి బాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చాలా విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు, తెల్లటి కాంతి కంటే కూడా బ్లూయిష్ కాంతిగా ఉండేటువంటిది మంచిది అని చెప్పిన కంటికి. కాబట్టి ఆ దీపం కూడా మనకి కంటికి వెలుగునిస్తుంది. కాబట్టి ఆ చలవ చేసేటువంటిది ఆవు నేతిలో ఉన్నది. తర్వాత మళ్ళీ ఈ నువ్వుల నూనెలో ఉంది. తైలే లక్ష్మి అని చెప్పినని లక్ష్మీదేవి ఆ తైలంలో ఉంటుంది అని శాస్త్రవచనం చెప్పారు. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉపయోగించుకోండి, బాగుంటుంది. తర్వాత ఎవరు చేయాలి అని చెప్పినని ఒక మీమాంస. భార్యాభర్తల్లో ఇప్పుడు ఏదైనా ఒక గుళ్ళోకి వెళ్తాం, లేకపోతే ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తే అతనేమిటి ఫలానా గోత్రోద్భవస్య నామధేయస్య గోత్రోద్భవస్య శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య. ఇంకా కొద్దిగా విశాలమైనటువంటి భావాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటే సకుటుంబస్య సబాంధకస్య
సపరివారకస్య వాళ్ళ దగ్గర పనిచేసే పరివారానికి కూడా సంకల్పం పెట్టుకుంటారు. సబాంధకస్య సమిత్రస్య సపరివారకస్య క్షేమస్థైర్ధైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభిచర్థం అని సంకల్పం చేస్తాం. అంతే కదా. అంటే ఎవరు సంకల్పం చేస్తున్నారు? యజమాని సంకల్పం చేస్తున్నాడు. యజమానే కదా సంకల్పం చేసేది. ఆయన ఏం చెప్తున్నాడు? ధర్మపత్ని సమేతస్య, ఆయనే చెప్తున్నాడు ధర్మపత్నితోటి ఈ యొక్క కార్యక్రమం, ఈ పుణ్యం అంతా కూడా వాళ్ళకు కూడా చెందాలి అని చెప్పినని. సకుటుంబస్య, పిల్లలు వాళ్ళకి నా కుటుంబం అంతటికి కూడా బాగుండాలి అని చెప్తున్నాడు. ఇంకా కొద్దిగా విశాలంగా ఉండేటువంటి వాడు సర్వే జనాతు అని చెప్పి కూడా చెప్పుకుంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చారు? ఆ సంకల్పం చెప్పేటువంటి యొక్క యజమానికే చెప్పారు. పోనీ యజమాని కొన్ని కారణాల మూలంగా ఏదో బయట ఊరు వెళ్ళాల్సి వచ్చిందని అనుకుంటే అతను చేయలేకపోతున్నాడు. భార్య చేసినప్పుడు ఏం చెప్తుంది? ఫలాని గోత్రోద్భవస్య ఫలాని శర్మ నామధేస్య ధర్మపత్ని, ఆవిడ పేరు చెప్పుకుంటుంది. అంతే కదా. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టే మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే, భార్యాభర్తల్లో కుదిరితే మొట్టమొదటిగా భర్తే చెయ్యాలి, తర్వాత దాన్ని అనుసరించి దాంట్లోనే ఇంకొద్దిగా కాస్త ఆవిడకి ఏదో వచ్చినటువంటి యొక్క ధ్యాన శ్లోకాలు కానీ ఏదైనా లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవటం, ఇంకేదైనా అలాంటి కొన్ని స్తోత్రాలు పారాయణ చేసుకునేటట్లయితే దాంట్లోనే ఈవిడ కూడా కొంత నూనె దాంట్లో పోసుకుని ప్రశాంతంగా కూర్చుని ఆవిడ చేసుకోవచ్చు. ఇది మనకి అనుసృతంగా వస్తున్నటువంటి యొక్క ఆచారం. పిల్లలకు కూడా అంతేగాని వారు చేసినటువంటి దీపారాధన ఉండగానే ఇంకో దీపారాధన పెట్టుకుని ఈవిడ చేయాల్సినటువంటి యొక్క అవసరము లేదని మనం చేస్తూ ఉన్నాను. ఇది దాంట్లో ఉండే యొక్క విశేషం. గురువుగారు, చివరి సందేహం. గరుడ పురాణం ఏ సమయంలో చదవాలి? చదివేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? గరుడ పురాణం ఏం చెబుతుంది వివరించగలరు? చాలామందికి ఒక అపోహ ఉంది. ఇది గరుడ పురాణం అనేటువంటిది ఇంట్లో కూడా ఉంచుకోనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గరుడ పురాణం ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఆచార్యుల వారు రావటం, ఆ 10 రోజుల్లోనూ ఈ గరుడ పురాణం చదవటం, పోయినటువంటి వాళ్ళు ఉంటే వాడు పోయిన తర్వాత నుంచి ఈ పురాణం మొదలుపెట్టి 12వ రోజు దాకా చదివి సమాప్తం చేసేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి యొక్క పండితులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు అని చెప్పనని అలా జరుగుతూ వస్తుంది. కానీ అది ఇటీవల కాలంలో గరుడ పురాణంలో ఉండేటువంటి యొక్క విశేషాలన్నిటిని కూడా తెలుసుకోవాలి, మన యొక్క జీవితాన్ని చరితార్థనందించుకోవడానికి గరుడ పురాణం కూడా మనం చదువుకోవాలి అని చెప్పని పెద్దలు చెప్తారు. పూర్వం ఎందుకు చెప్పేవాళ్ళు అనుకుంటే, దాంట్లో కొన్ని జీవుడు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటుంది అనేటువంటి అన్ని విశేషాలు కూడా దాంట్లో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళు తెలుసుకుంటే ఏ విధంగా వాళ్ళ మానసిక ప్రవృత్తి ఉంటుందేమో అని చెప్పనని ఆ 10 రోజుల్లోనే 11 రోజుల్లోనే చదవండి అని చెప్పని ఒక ఆచారం పెట్టుకున్నారు. కానీ తర్వాత ఈ గరుడ పురాణం అనేటువంటిది ఇప్పుడు అందరూ కూడా చదువుకుంటూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. ఏదైనా మీకు అవకాశం ఉండేటట్టయితే అలాంటివేనండి. మామూలుగా ఇప్పుడు చాలామంది మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్నీ కూడా వాటిల్లో కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులను బట్టి అది కూడా వినటానికి దాంట్లో ఏం తప్పులేదు. గురుగారు, ప్రేక్షకులు అడిగినటువంటి సందేహాలకు చాలా చక్కటి వివరణ తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు. మరొక వారం మరిన్ని ధర్మ సందేహాలతో మీ ముందుంటాం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.